హలో గైస్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మూవీ లునాటిక్స్. ఈ వీడియోలో మనం డేర్ డెవిల్ బార్న్ అగైన్ సిరీస్ యొక్క ఎపిసోడ్ 5 అండ్ 6 బ్రేక్ డౌన్ని డిస్కస్ చేద్దాం. ఈ 2 ఎపిసోడ్స్ని ఒకేసారి ఎయిర్ చేశారు. పాసిబుల్ ఇవి రెండు కూడా చిన్న చిన్న ఎపిసోడ్స్ అవడం వల్ల అయి ఉండొచ్చు. ఎపిసోడ్ 5 టైటిల్ వచ్చేసి విత్ ఇంట్రెస్ట్. ఈ ఎపిసోడ్ అంతా కూడా బ్యాంక్ బ్యాక్డ్రాప్లోనే ఉంటుంది. ఈ డే అనేది సెయింట్ ప్యాట్రిక్స్ డే. ఈ డేని యూఎస్లో మార్చ్ 17th సెలబ్రేట్ చేస్తారు. ఈ సెలబ్రేషన్స్లో భాగంగా ప్రజలందరూ గ్రీన్ కలర్డ్ క్లోతింగ్, యాక్సెసరీస్ యూజ్ చేస్తారు. ఒక బ్యాంక్ హిస్ట్ మాత్రమే ఉంటుంది, మ్యాట్ ఎలా అందులో ఇరుక్కున్నాడు అండ్ ఎలా ఆపాడు అనేది. సో మ్యాట్ తన ఆఫీస్ని ఎక్స్పాండ్ చేసే ఆలోచనతో, బ్యాంక్ లోన్ తీసుకునే ఆలోచనతో అసిస్టెంట్ బ్యాంక్ మేనేజర్ అయిన యూసఫ్ ఖాన్ని మీట్ అవుతాడు. ఈ క్యారెక్టర్ ఎవరో కాదు, కమలా ఖాన్ వాళ్ళ ఫాదర్. మ్యాట్ తన ఫర్మ్ ద్వారా సక్సెస్ఫుల్ కెరియర్ని కొనసాగిస్తున్నప్పటికీ కూడా సాలిడ్ ఇన్కమ్ అనేది జనరేట్ అవ్వట్లే. మోస్ట్లీ తన క్లయింట్స్ అందరూ కూడా లాయర్ని హైర్ చేసుకునే స్తోమత లేని వాళ్ళు. లోన్ శాంక్షన్ అవ్వడానికి ఉండాల్సిన మేజర్ రిక్వైర్మెంట్ ఇచ్చిన మనీని తిరిగి చెల్లించగలిగే స్తోమత, సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఉందని ప్రూవ్ చేయడం. కానీ మ్యాట్కి అది ఉండదు. ఎలిజిబిలిటీ క్రైటీరియా మ్యాచ్ కాలే అంటూ బ్యాంక్ లోన్ ఇచ్చేందుకు నిరాకరిస్తాడు యూసఫ్. మనం సిమిలర్ సీన్ని ఫాల్కన్ వింటర్ సోల్జర్లో కూడా చూడొచ్చు. ఫాల్కన్ ఎంత అవెంజర్ అయినప్పటికీ కూడా కెప్టెన్ అమెరికా మ్యాంటిల్ని తీసుకోబోతున్న పర్సన్ అయినా కూడా తన సిస్టర్ యొక్క ఫిషింగ్ బిజినెస్కి కావాల్సిన లోన్ అమౌంట్ని తెచ్చేందుకు వెళ్ళినప్పటికీ ల్యాక్ ఆఫ్ ఇన్కమ్ అండ్ పూర్ క్రెడిట్ హిస్టరీ ఉండటం వల్ల లోన్ నిరాకరిస్తారు. అక్కడ ఆ సీన్లో బ్యాంకర్ ఎలా అని అంటాడు, హీరోస్కి ఏం ఫండింగ్ ఉండదు, స్టార్క్ ఇండస్ట్రీస్ కూడా పే చేయదు ఇప్పుడే, కానీ ఒక షాకింగ్ స్టేట్మెంట్ని ఇస్తాడు కూడా. ఈ 2 సీన్స్ కూడా ఎంసీయూలో సూపర్ హీరోస్ పడుతున్న ఫైనాన్షియల్ స్ట్రగుల్స్ని జస్ట్ స్లైట్గా హింట్ చేస్తారు. ఆల్రైట్, కమింగ్ బ్యాక్. ఇక్కడ వీళ్ళ మధ్య వచ్చిన డిస్కషన్లో కమలా ఖాన్ గురించి తీసి మాట్లాడతాడు యూసఫ్. కమలా ఇప్పుడు కాలిఫోర్నియాలో ఉందని, జెర్సీ సిటీలో ఉన్న తన ఫ్యామిలీని మీట్ అవ్వాలంటూ ఇన్వైట్ కూడా చేస్తాడు. కాలిఫోర్నియా అనగానే నాకు కేట్ బిషప్, షాంచి, యాంట్మ్యాన్ డాటర్ అయిన కేజీ లాంగ్ గుర్తొచ్చారు. ఈ సిరీస్కి ప్యారలల్గా యంగ్ అవెంజర్స్ని ప్లాన్ చేస్తున్నారో ఏంటో, హ్యావ్ టు సీ. ఇక యూసఫ్ మాటల నుంచి ఒక డౌట్ అరైజ్ అయింది. ఇప్పుడు సోర్స్ ఆఫ్ ఇన్కమ్ లేకపోవడం వలన మ్యాట్ ఇక పైన పే చేయగలిగే క్లయింట్స్ని వెతికే పనిలో ఉండొచ్చు కదా. సో అలా స్టార్ట్ అయిన మ్యాట్ని హ్యాపీ మీట్ అయి ఉండొచ్చు, అలా స్పైడర్ మ్యాన్ని మీట్ అయి ఉండొచ్చు అనేది ఒక సందేహం. ఈ డేర్ డెవిల్ స్టోరీ అనేది నోవే హోమ్కి ముందు జరిగిందా తర్వాతనా అనేది రివీల్ చేయలే. తర్వాత జరిగే అవకాశం అయితే ఉందనిపించింది ఈ సీన్ నుంచి. కమింగ్ బ్యాక్, అలా లోన్ ఇవ్వటం కుదరదు అనగానే చేతులు 2 జేబులో పెట్టుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు మ్యాట్. మ్యాట్ ఇలా వెళ్ళగానే ఐరిష్ గ్యాంగ్ మాస్క్స్ వేసుకుని ఆ బ్యాంక్ని రాబ్ చేయడానికి వస్తారు. క్రిస్టిన్తో కాల్లో ఉన్న మ్యాట్ 911కి కాల్ చేయని చెప్పి బ్యాంక్ నుంచి వినిపిస్తున్న స్క్రీమ్స్ అలజడి విని ఇంటెన్షనల్గానే తిరిగి బ్యాంక్లోనికి వెళ్తాడు. మ్యాట్ని కూడా అక్కడున్న వాళ్ళతో పాటు హోస్టేజ్గా తీసుకొని బ్యాంక్ డోర్స్ క్లోజ్ చేస్తారు. ఈ ఐరిష్ గ్యాంగ్ని మనం ప్రీవియస్ ఎపిసోడ్స్లో చూసాం. ఈ గ్యాంగ్ అనేది కింగ్ పిన్కి వర్క్ చేసే చాలా గ్యాంగ్స్లో ఇదొకటి. ప్రీవియస్ ఎపిసోడ్లో ఐరిష్ గ్యాంగ్ని $1.8 million పే చేయమని వెనసా మెసేజ్ పంపిస్తుంది. మేబీ ఆ అమౌంట్ని సెటిల్ చేయడానికి ఈ ఎపిసోడ్లో చూపించిన డైమండ్ని ఫార్మ్ ఆఫ్ పేమెంట్గా యూజ్ చేయొచ్చు అనుకున్నారేమో మరి. హాస్టేజ్ని తీసుకున్న విత్ ఇన్ ఫ్యూ మినిట్స్లోనే కాప్స్ ఆ బిల్డింగ్ని చుట్టుముట్టేస్తారు. ఆ బ్యాంక్ యాక్చువల్ మేనేజర్ ఆ రోజు లీవ్లో ఉన్నాడని తెలిసి అసిస్టెంట్ మేనేజర్ అయిన యూసఫ్ని లాకర్ ఓపెన్ చేయమని లాకర్ రూమ్కి తీసుకెళ్తారు. ఈ లోపల మ్యాట్ కూడా వాష్రూమ్కి పోవాలంటూ ఒక పర్సన్ని తీసుకుని కిందకి వెళ్తాడు. చప్పుడు లేకుండా వాడిని నాకౌట్ చేసేసి హాస్టేజెస్కి ఏం అవ్వకుండా ఉండటం కోసం ఉత్తి చేతులతో పోకూడదని మ్యాట్ తన హీరింగ్ ఎబిలిటీతో ఆ లాకర్ని ఓపెన్ చేస్తాడు. ఇక్కడ ఇలా ఎలా చేయగలిగావు అన్నప్పుడు ఐమ్ గుడ్ లాయర్ అని అంటాడు, విచ్ ఇస్ ఎ రిఫరెన్స్ టు నోవే హోమ్ సీన్. ప్రొటెస్టర్స్ విసిరిన బ్రిక్ని పట్టుకున్నప్పుడు కూడా సేమ్ డైలాగ్ వేస్తాడు. సర్ప్రైజింగ్లీ యూసఫ్ దగ్గర ఉన్న కీతో పాటుగా నాక్ అయి ఉన్న ఆ మాబ్ మెంబర్ పాకెట్లో ఒక కస్టమర్ కీని గమనించిన మ్యాట్ ఈ 2 కీస్ని యూజ్ చేయగా ఒక లాకర్ ఓపెన్ అయ్యి అందులో జస్ట్ ఒక డైమండ్ ఉంది. ఈ డైమండ్ని తీసుకుని పైకి వెళ్ళి హాస్టేజెస్ని వదిలేసి ఈ డైమండ్ తీసుకుని వెళ్ళిపో, ఇక నీకు టైం లేదంటూ హెచ్చరించి ఆ డైమండ్ ఉన్న పౌచ్ బ్యాగ్ని విసిరేస్తాడు. కాప్స్ ఫైర్ చేసిన స్మోక్ గ్రెనేడ్స్ని యూజ్ చేసుకుని ఆ మిగిలిన మాబ్ మెంబర్ ఎస్కేప్ అవుతాడు. మ్యాట్ అతన్ని వెంబడించి మాస్క్ వేసుకొని అతన్ని నాక్ చేసి పోలీసులకి దొరికేలా చేస్తాడు. పోలీసులకి ఆ డైమండ్ దొరకలే అని మాట్లాడుకుంటూ ఉండగా మ్యాట్ తిరిగి యూసఫ్ని కలవడానికి వచ్చి తన టేబుల్ పైన ఉన్న క్యాండీ బౌల్లో ఆ డైమండ్ని పెట్టేసి ఒక క్యాండీని చాకచక్యంగా తీసుకుని అక్కడి నుంచి వచ్చేస్తాడు. అలా ఆ డైమండ్ని బ్యాంక్ వాళ్ళకి తిరిగి అప్పచెప్తాడు. అలా ఈ ఎపిసోడ్ని అయితే ఫినిష్ చేశారు. నెక్స్ట్ ఇక ఎపిసోడ్ 6కి వస్తే టైటిల్ వచ్చేసి ఎక్సెసివ్ ఫోర్స్. ఈ ఎపిసోడ్లో కింగ్ పిన్ ఒక టాస్క్ ఫోర్స్ని నియమిస్తాడు. విజిలెన్స్కి అగేన్స్ట్గా ఒక డైలీ రిపోర్ట్ని చూపిస్తారు. విజిలెన్స్కి సపోర్ట్ చేస్తూ పోలీసులు బేసిక్ వర్క్ కూడా చేయడంలో ఫెయిల్ అవడం,
సిటీ నలుమూలలా కనిపిస్తున్న గ్రాఫిటీ వర్క్ గురించి ఈ రిపోర్ట్లో మెన్షన్ చేస్తారు. ఈ సీన్లో మనకి ఒక మొబైల్లో స్వర్డ్ని యూజ్ చేసి ఫైట్ చేస్తున్న విజిలెంట్ని చూపిస్తారు. ఈ క్యారెక్టర్ ఆబ్వియస్లీ హాకై సిరీస్లో చూసిన హాకై కాదు, కానీ ఇదే సిరీస్లో చూపించిన జాక్ డ్యూక్విన్ స్వర్డ్స్మెన్ గుర్తున్నాడా? కేట్ బిషప్ స్టెప్ ఫాదర్, మంచి స్వర్డ్స్మెన్ అని చూపించారు సిరీస్లో. ఇతను కూడా కేట్ని అండ్ హాకైని చూసి ఇన్స్పైర్ అయ్యి సిమిలర్ అవుట్ఫిట్లో విజిలెంట్గా మారాడనేది చూడాలి. మరి ఈ పర్సన్ మనకి ఈ ఎపిసోడ్లోనే కింగ్ పిన్ మీట్ అయిన ఇన్వెస్టర్స్ మీటింగ్ రూమ్లో కూడా కనిపించాడు. విజిలెంట్స్కి అగేన్స్ట్గా వెళ్ళే నీ ప్లాన్ బాగాలేదన్నట్టు మాట్లాడతాడు కింగ్ పిన్తో, ఎందుకంటే ఇప్పుడు అతను కూడా ఒక విజిలెంట్ కాబట్టి. కమింగ్ బ్యాక్, సిటీ యొక్క శానిటేషన్ డిపార్ట్మెంట్ గ్రాఫిటీ వర్క్స్ని రిమూవ్ చేయడానికి ట్రై చేస్తారు, కానీ అవి అంత ఈజీగా రిమూవ్ అవ్వవు. దీనికి ప్యారల్గా డేర్ డెవిల్ మార్నింగ్ ప్రేయర్ చేయడం చూపిస్తారు. క్రిస్టిన్ అంటుంది, మళ్ళీ ప్రేయర్ చేయడం ఎప్పుడు స్టార్ట్ చేసామని, రిఫరెన్స్ టు నెట్ఫ్లిక్స్ డేర్ డెవిల్ ఎపిసోడ్స్. మ్యాట్ ఫ్రీక్వెంట్గా చర్చ్కి వెళ్తూ తనని రైజ్ చేసిన చర్చ్ ఫాదర్ని మీట్ అయ్యి కన్ఫెస్ చేయడం చూపిస్తారు. దానికి ఈ సీన్ రిఫరెన్స్గా ఉంది. సీన్ ఇక్కడ కట్ అయ్యి కింగ్ బిన్ దగ్గరికి వెళ్తుంది. తన సెక్రటరీ వచ్చి తన షెడ్యూల్ని రిమైండ్ చేస్తుంది. ఆ రోజు నైట్ ఎన్వైలోనే రిచ్ పీపుల్తో మీట్ ఉందని, ఈ సిటీలో స్టార్ట్ చేయబోతున్న ప్రాజెక్ట్ యొక్క పొటెన్షియల్ ఇన్వెస్టర్స్ అని గుర్తు చేస్తుంది. ఇలా ఉండగా అక్కడికి ఐరిష్ గ్యాంగ్ మెంబర్ లూకా అక్కడికి వచ్చి కింగ్ పిన్ని కలుస్తాడు. ఆ డైమండ్ హీస్ట్ ఫెయిల్ అవడం వల్ల ఆ పే చేయాల్సిన అమౌంట్ సెట్ కాలే అని స్మూత్గా చెప్పకుండా ఛాలెంజ్ చేస్తాడు. కింగ్ పిన్కి కోపం వచ్చినప్పటికీ కూడా 1 వీక్ టైం ఇచ్చి దుబ్బేయమంటాడు. ఈ ఎపిసోడ్ యొక్క స్క్రీన్ ప్లే బాగుంది. ఒక పక్క మ్యాట్, ఇంకో పక్కన కింగ్ పిన్ వాళ్ళ యొక్క డార్కర్ సెల్స్ని ఫైట్ చేస్తూ కొత్త ఐడెంటిటీకి స్టిక్ అవుతూ నటిస్తూ గడుపుతున్న వాళ్ళ లైఫ్స్కి ఫుల్ స్టాప్ పెట్టే ఇంటెన్స్ మూమెంట్ వస్తుంది అన్నట్టు టీజ్ చేస్తారు. క్రిస్టియన్ మ్యాట్తో విజిలెన్స్ గురించి బుక్ రాస్తున్నా అంటూ ఆ పనిలో భాగంగా పనిషర్ని మీట్ అవ్వాలి ఆర్ ఎల్స్ డేర్ డెవిల్ అయినా సరే అంటూ మెన్షన్ చేస్తుంది. బ్యాక్ టు కింగ్ పిన్, ఒక శానిటేషన్ వర్కర్ వచ్చి మ్యూజ్ గ్రాఫిటీ అంటూ సర్క్యులేట్ అవుతున్న వాల్ పెయింట్ వర్క్స్ అనేవి ఒక ఎపాక్సీతో మిక్స్ చేసిన బ్లడ్తో పెయింట్ చేయబడ్డాయని మెన్షన్ చేస్తాడు. అరౌండ్ ఆ ఎపాక్సీ శాంపుల్స్లో 60 డిఫరెంట్ పీపుల్ యొక్క డిఎన్ఏ దొరికిందని, ఇలా అప్పటి వరకు సిటీలో నమోదవుతున్న మిస్సింగ్ కేసెస్కి ఇది లింక్ ఉండొచ్చు అంటూ డిస్కషన్ అవుతుంది. ఇక్కడ ఈ మూమెంట్లో కింగ్ పిన్ ఒక స్పెషల్ టాస్క్ ఫోర్స్ని అపాయింట్ చేస్తాడు తన హ్యాండ్ పిక్డ్ ఆఫీసర్స్తో. వాళ్ళకి ఎడిషనల్ పవర్స్ ఉంటాయి, నాకు డైరెక్ట్గా రిపోర్ట్ చేస్తారంటూ చెప్తాడు. దీనికి ప్యారలల్గా హెక్టర్ నీస్ అయిన ఏంజలా మ్యాట్ ఆఫీస్కి వచ్చి హెక్టర్ తను చనిపోయే ముందు ఒక కేస్ పైన వర్క్ చేస్తున్నాడు అంటూ, ఆ కేస్ పనిలోనే ఆ రోజు నైట్ కూడా సబ్వేలో వెళ్ళాడు అంటూ, అది రిజాల్వ్ చేస్తే హ్యాపీ ఫీల్ అవుతాడంటూ చెప్పు వస్తుంది. కానీ మ్యాట్ దానికి నేనేం చేయగలను, పోలీసులు హ్యాండిల్ చేస్తారంటూ చెప్పినప్పటికీ కూడా ఏంజలా మ్యాట్ మాట వినకుండా తనకి తానుగా సాల్వ్ చేసుకుందాం అంటూ సబ్వే స్టేషన్కి వెళ్తుంది. చెర్రీ వచ్చి మ్యాట్తో మ్యూజ్ గురించి చెప్పి ఇందులో ఇన్వాల్వ్ అవ్వద్దు, లెట్ పోలీస్ హ్యాండిల్ అని చెప్పి వెళ్ళిపోతాడు. అయితే మ్యూజ్ ఏంజలాని క్యాప్చర్ చేసి తన హైడౌట్కి తీసుకెళ్ళి ఈమె బాడీ నుంచి కూడా బ్లడ్ని ఎక్స్ట్రాక్ట్ చేయడం ఇనిషియేట్ చేస్తాడు. ఏంజలా ఇంకా ఇంటికి రాలేదంటూ హెక్టర్ వైఫ్ మ్యాట్కి కాల్ చేసి చెప్పగా, మ్యాట్ ఇక చేసేది ఏం లేక 911 కూడా ఇన్ఫార్మ్ చేయకుండా తన డేర్ డెవిల్ సూట్ని వేసుకుని మ్యూజ్ ఉంటున్న ప్లేస్కి వెళ్ళి మొత్తానికి అయితే ఏంజలాని రెస్క్యూ చేస్తాడు. కానీ మ్యూజ్ అక్కడి నుంచి ఎస్కేప్ అయిపోతాడు. ఇక్కడ ఈ ఫైట్లో మ్యూజ్కి ఏం పవర్స్ లేవు, కానీ ఒక నార్మల్ హ్యూమన్ బీయింగ్ అని చూపించారు. కానీ కామిక్స్లో మ్యూజ్ ఒక ఇన్హ్యూమన్, సూపర్ హ్యూమన్ స్ట్రెంగ్త్, రిఫ్లెక్సెస్ ఉంటాయి. అండ్ మ్యాట్ యొక్క సూపర్ హ్యూమన్ సెన్సెస్ ఏమీ కూడా మ్యూజ్ దరిదాపుల్లో పనిచేయవు. ఐ మీన్ మ్యాట్ కూడా ఒక నార్మల్ హ్యూమన్ అయిపోతాడు. బట్ ఈ సిరీస్లో అలా ఏం లేదు, ఒక కొత్త అప్రోచ్తో వెళ్తున్నారు అనేది అర్థమవుతుంది. దీనికి ప్యారలల్గానే మ్యాట్ ఎలా అయితే తన డార్కర్ ఆల్టర్ ఈగోని యాక్సెప్ట్ చేసి సూట్ని వేసుకుంటాడో, అదే విధంగా కింగ్ పిన్ కూడా తన నైస్ డీసెంట్ ఫ్యామిలీ మ్యాన్ టైప్ ఆఫ్ కింగ్ పిన్ బిహేవియర్ని అడ్వాంటేజ్ తీసుకుంటూ తిరిగి అతన్నే వార్న్ చేస్తారు ఆ రోజు నైట్ జరిగిన మీటింగ్లో. ఇక్కడ ఎన్వైలోని రిచ్ పీపుల్ కింగ్ పిన్తో మమ్మల్ని దాటి స్టెప్ తీసుకోవడానికి ట్రై చేయకు, జస్ట్ సింగిల్ ఫోన్ కాల్లో నీ జీవితాన్ని తలకిందులు చేస్తుందంటూ వార్న్ చేస్తారు. కానీ ఒకప్పుడు కింగ్ పిన్ ఇలాంటి రిచ్ పీపుల్ని వైలెన్స్, బ్లాక్మెయిల్స్తో ఇలాంటి వాళ్ళందరినీ తను గుప్పెట్లో పెట్టుకున్నాడు అన్నది మర్చిపోతున్నారు. ఇలా ఉంటే సెట్ కాదని అర్థమైన కింగ్ పిన్ యాడమ్ దగ్గరికి వెళ్ళి తన కోపాన్ని తీర్చుకుంటాడు. అతనికి యాక్స్ ఇచ్చి ఫైట్ చేయమని చెప్పి ఆ ఫైట్లో యాడమ్ని చంపేస్తాడు. అలా ఈ ఎపిసోడ్ని అయితే ఎండ్ చేశారు. అండ్ ఇవి మేము అబ్జర్వ్ చేసిన డీటెయిల్స్. మీరు కూడా ఏమైనా డీటెయిల్స్ అబ్జర్వ్ చేసినట్టయితే అవి కనుక మేము మిస్ అయ్యి ఉంటే కామెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. సో యా, చూస్తున్నాం గైస్ మీ కామెంట్స్ని. మ్యాక్సిమం డీటెయిల్స్ అబ్జర్వ్ చేయడానికే ట్రై చేస్తున్నాము అండ్ మేము చూసిన మెన్షన్ చేయడానికే ట్రై చేస్తున్నాము. ఇక నుంచి స్క్రిప్ట్స్ బాగా వస్తాయి, ఇంకా డెప్త్గా వస్తాయి. వీ విల్ మేక్ షూర్ ఆఫ్ ఇట్ ఫ్రమ్ అవర్ ఎండ్.
అండ్ అన్నిటికంటే ఇంపార్టెంట్ టైమ్లీ వీడియోస్ కూడా వస్తాయి ఇకపై నుంచి. మోస్ట్లీ లేట్ చేయకుండానే అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాము. ఈ ఒక్కసారికి మమ్మల్ని నమ్మండి. సైనింగ్ ఆఫ్ మీ మూవీ లునాటిక్స్.